కొంచెం బండి ఆపమ్మా. బాబు కొంచెం అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఇలా నేరుగా వెళ్ళి రైట్ తీసుకోండి. ఈ పక్కన సెకండ్ బిల్డింగ్. మంచిది బాబు. ఓకే సార్. మధు ఉన్నాడా బాబు? లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? ఏమోనండి. ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలీదండి. వచ్చాక మర్చిపోకుండా ఈ కవర్ ఇవ్వు బాబు. అలాగేనండి. ఈ మధ్య పొత్తుగా ఇంటికే రావట్లేదేంటండి? ఏమొచ్చేదే, రాత్రనక పగలనక వేషాలతో చంపేస్తున్నాడు ఆ దత్తుడు. గ్యాపుల్లో కలుసుకోవటమే. ఆ దత్తుడు మన ఇద్దరిని ఇలా చూసాడు అనుకో, ఎరగదీస్తాడు. అయినా వాడికి కనపడదు. తొందరగా వెళ్దాం. ఏమే ఎంతకాలం చదువుతుంది రంకు? నేను కనిపెట్టలేను అనుకున్నావా? ఏంద్రా నువ్వు నా పెళ్ళం చేయబట్టుకుని వేషాలేస్తున్నావే? ఇది నీ పెళ్ళమేట్రా? ఆ గజ్జల సౌండ్ నేను ఆ చెప్ప ఎర్ర చీర కట్టుకుందల్లా నా పెళ్ళమే అన్నాడట్టు నీ పోటేదవా? అరే గుడ్డోడా, నీ కళ్ళే కదరా, కాళ్ళు చేతులు ఎరగదీస్తే గానీ నీకు బుద్ధి రాదురా. సమయానికి వచ్చావు చూడు. ఈ సిగ్గులేని ఎదవ ఏం చేశాడు? నువ్వు కాబట్టి ఇలాంటి అనుమాన పెదవుతో కాపురం చేస్తున్నావమ్మా. ఒరే గుడ్డోడా, నీకో విషయం తెలుసా? తను గుళ్ళు గోపురాలు తిరిగేది తనకు పుణ్యం వస్తుందని కాదురా, నీకు కళ్ళు వస్తాయని. ఒరే వెధవ, నువ్వు మారితే ఆవిడ సుఖపడుతుంది, నువ్వు సుఖపడతావు, ఈ ఊరు సుఖపడుతుందిరా. పదవే వెళ్దాం. రాధా, ఏంటండి? వాడు కొట్టినట్టు చెప్పినా నిజమే చెప్పాడు అనిపిస్తుంది. ఇక నిన్ను అనుమానించు. ఇక నుంచి నా రెండు కళ్ళు నువ్వే. మెల్లగా. ఏ బాస్, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. ఏయ్, ఏంటి ఎప్పుడు డల్ గా ఉంటావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిజంగా నువ్వంటే ఇష్టం రా. కమాన్ రా, కమ్. హే మధు, మధు ఆగరా. మధు, లిసన్ టు మీ. సార్, ఎవరో పెద్ద మీకు ఇమ్మని లెటర్ ఇచ్చారండి. ఏంటన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆలోచించటమా? అది బుర్రనోళ్ళు చేసే పని కదా. కొట్టాడు. మ్యాటర్ సీరియస్ గా ఉన్నప్పుడు సెటర్ వేసామనుకో, సొక్క సిరిగిపోతే చేతనా. నువ్వే గుట్టించాలి కదా. నువ్వు కామ్కొండ్రా. అన్న అసలు వదిలిన టెన్షన్ లో ఉంటాను. ఈ ప్రేమ నుంచి ఎప్పుడు తేరుకుంటాడో ఏమో. తేరుకోటగాడు ఏమన్నా హుస్సేన్ సాగర్ లో మురిగిన బుద్ధుడా, ప్రేమ సాగర్ లో మురిగిన దత్తుడు? రే, నువ్వు ఇలాగే ఆలోచిస్తా కూర్చున్నావు అనుకో, పెళ్లి టైం దగ్గరపోద్ది, మైత నీకు దూరం అయిపోద్ది. అవును, మైత దూరం అయ్యేది నాకు కాదురా, ఆ మధుగాడికి. అదెలా అన్నా? సస్పెన్స్. పెళ్లి చేసుకుని లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనుకున్నాను, ఇల్లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కడికి పారిపోతావే? ఎక్కడ దాకా పోతాయి? ఇంతవరకు నా మైత మీద నేనే చేయలేదు, దాన్ని చేయబట్టు లాగుతావరా? మైతా ప్రపంచంలో నేను అందరికన్నా చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇష్టపడ్డ నా బావతోనే పెళ్లి నిశ్చయం అయింది. ఆ విషయాన్ని అందరికన్నా ముందు నేనే చెప్పాలని వానలో తడుచుకుంటూ వెళ్ళాను.
కానీ బావ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో అత్యంత ఆనందకరమైన రోజు కాస్త విషాదకరమైన రోజు అయింది. అందుకే నా కళ్ళల్లోని బాధను బావ కళ్ళకు కనిపించకుండా దిగమింగుకున్నాను. ఇదంతా బావ ఆనందం కోసమే. దానికే నేను ఆత్మహత్య చేసుకోవాలా, లేక బావ మీద ద్వేషం పెంచుకోవాలా? కాలాన్ని ఆపే శక్తి ఆ దేవుడికి కూడా లేక మనిషికి జ్ఞాపకం అనే వరాన్నిచ్చాడు. అమ్మా, నువ్వు లేకుండా నాన్న నీ జ్ఞాపకాలతోనే సంతోషంగా బ్రతుకుతున్నాడు. అలాంటిది బావ జ్ఞాపకాలతో నేను సంతోషంగా ఉండలేనా? ఇంక బావ నాతో ఎప్పటికీ ఉండడు. నాతో ఉండేవి బావ జ్ఞాపకాలు మాత్రమే. అందుకే బావని నాతో ఒక్కరోజు గడపమని కోరాను. ఆ రోజే నా జీవితంలో ప్రతిరోజు కావాలని మధురంగా మలుచుకున్నాను. అందుకే ఆ మధుర క్షణాలు ఈ డైరీలో రాసుకుంటున్నాను. ఎందుకంటే ఆ జ్ఞాపకాలే నా ఊపిరి, నా భవిష్యత్తు. బావ నాకిచ్చిన ఆ ఒక్కరోజే లక్కీగా శ్రీరామనవమి. ఆ రోజు సీతారాములు వారు తప్ప ఇంకెవరూ పెళ్లి చేసుకోరు. కానీ నేను నా బావని పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు సీతారాముల వారి కోసం దండలు కొన్నాం. సీతారాముల కళ్యాణంలో స్వామివారికి దండలు వేస్తుంటే అవి మా మెడలో ఒకరికొకరం వేసుకుని పెళ్లి చేసుకుంటున్నట్టు అనుభూతి కలిగింది. సీతారాముల కళ్యాణానికి మ్రోగిన మంగళ వాయిద్యాలే మా పెళ్లి వాయిద్యాలనుకున్నాను. వారికి చదివిన మంత్రాలే మా పెళ్లి మంత్రాలుగా భావించాను. దాంతో మనసులో బావ భర్తగా మారిపోయాడు. మా 7 జన్మల బంధానికి గుర్తుగా బావతో కలిసి అందరి ముందు 7 అడుగులు నడవాలని నా కోరిక. అందుకే గంట కొట్టడానికి వెళ్తున్న బావని 8వ అడుగు వెయ్యనీయకుండా బావా అని అరిచి ఆపాను. గుడి నుండి బయటకొచ్చాము. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. కానీ మా పెళ్లికి దేవుళ్లే పెళ్లి పెద్దలై వర్షపు అక్షింతలతో ఆశీర్వదించారు. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల మట్టి గాజుల్ని భర్త క్షేమం కోసం వేసుకుంటుంది. నాకు బావే భర్త కాబట్టి బావ చేతే మట్టి గాజులు వేయించుకున్నాను. ప్రతి భార్య కోరుకునే మరో కోరిక సాంప్రదాయం. వర్షాలు పడే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం. అలా బయట వర్షం పడుతుంటే బావతో గోరింటాకు పెట్టించుకునే ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాను. పెళ్ళైన జంట భర్త ఎంగిలి తింటం ఆచారం. గోరింటాకు వంకతో బావ చేత్తో గోరు ముద్దలు పెట్టించుకుని ఆ కోరిక కూడా తీర్చుకున్నాను. ప్రతి స్త్రీ జీవితంలో ఆఖరిదాకా మర్చిపోలేనిది మొదటి రాత్రే కదా. ఆ రోజు రాత్రి బావ పాటతో మొదటి రాత్రిని ఊహించుకున్నాను. బావని పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కని వాళ్లతో సంతోషంగా ఆడుకోవాలని కలలు కన్నాను. కనిపించిన పిల్లల్నే కనీ పెంచిన పిల్లలనుకుని ఆడుకున్నాను. వాళ్లతో మనసులో అమ్మా అని అనిపించుకుని తల్లినయ్యాను. నేను నదిలో దూకింది చావడానికి కాదు, బావకి నా మీద ఎంత అభిమానం ఉందో తెలుసుకోవడానికి. అంతేకాదు, సొంత భార్య తప్పు చేస్తే భర్త ఎలా రియాక్ట్ అవుతాడో బావ అలాగే ఫీల్ అయ్యి నన్ను చెంపదెబ్బ కొట్టాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక భార్య తన భర్తతో జీవితాంతం పొందే ఆనందాన్ని నేను ఒక్క రోజులోనే పొందాను. మనిషిని బ్రతికించేది ఊపిరైతే మనసుని బ్రతికించేది జ్ఞాపకాలు. ఈ మధుర జ్ఞాపకాలు చాలు. ఎన్ని జన్మలకైనా సంతోషంగా బ్రతికేస్తాను. మధు, అరే మహిత హాస్పిటల్లో చావు బ్రతికి మధు ఉందిరా. రే మధు, ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా
నీ సంగీతంతో అవి తీర్చేవాడివని విని ఏమిటో అనుకున్నాను. కానీ ఇవాళ నా కోడలే చావు బతుకుల మధ్య ఉందిరా. రేయ్, చిన్నప్పటి నుంచి నువ్వెప్పుడూ నా మాట వినలేదు. కనీసం ఇప్పుడైనా వినరా. రేయ్, ఇది తీసుకో. రే నాన్న, సావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న నా కోడలికి నీ సంగీతంతో ప్రాణం పోసి దాన్ని బతికించరా. దాన్ని బతికించు, బతికించు. మహిని హాస్పిటల్లో జాయిన్ చేసిన దత్తుడు ఎక్కడరా? ఎవరో ఇద్దరు నాదా నాదంటూ పరిగెత్తుకొచ్చారండి. ఈయన రామారామ అంటూ పారిపోయాడండి.